మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రవక్తలలో ఒకరిగా పేరుగాంచిన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆలోచిద్దాం. బంధకములలో పడియుండు వారలారా, బందీలుగా ఉన్నారు. ఇజ్రాయేలీలు బందీలుగా కొనిపోబడ్డారు, చెరకు తీసుకెళ్లబడ్డారు. వారంతట వారు వెళ్ళింది కాదు, దేవుడు అప్పగించాడు అనుకోవాలి. వారి యొక్క పాపమునకు ప్రతిఫలమును కూడా అనుకోవాలి. బందీలో ఉన్నారు. మీకు నిరీక్షణ ఉండాలి అని తెలియజేస్తున్నాడు. నిరీక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? దేవుణ్ణి మనము దూషించినంత వరకు, ద్వేషించినంత వరకు మనకు నిరీక్షణ ఉండదు. దేవుని క్రియలను అర్థం చేసుకున్నప్పుడు ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. ఆశాభావం ఉంటుందన్నమాట. బందీలుగా వెళ్ళిపోయిన వారిని ఏమంటారో తెలుసా అండి? ఖైదీలు అంటారు. ఖైదీ అంటే ఏమిటి? బంధించబడి ఉంటుట. చాలామంది వ్యక్తులు పాపముతో బంధించబడి ఉన్నారు. పాపపు సంకెళ్లతో మ్రగ్గుతూ ఉన్నారు. దుష్టుని ఒడిలో పాలు తాగుతూ ఉన్నారు. వారికి ఏం కావాలి? నిరీక్షణ కావాలి అని మాట్లాడుతున్నాడు. నిరీక్షణ గలవారులారా, ఎవరికి నిరీక్షణ ఉంటుందో వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడండి. కొంతమంది మనుషుల్ని దూషిస్తారు, దేవుణ్ణి కూడా దూషిస్తారు, ద్వేషిస్తారు. ఇంకా వారికి నిరీక్షణ ఎక్కడుంటుందండి? దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు నిరీక్షణ ఉండాలి, ఎదురుచూపు ఉండాలి, ఆశ కలిగి జీవించాలి. నువ్వు ఆశపడితే దేవుని మీదే ఆశపడాలి అని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ నీకు నిరీక్షణ ఉంటే ప్రభు చెప్తున్నాడు, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఏ కోట నుండి నువ్వు బందీగా బయటికి వెళ్ళిపోయావో, ఏ కోటలో ఉన్నటువంటి సంతోషాన్ని, సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని వదులుకుని వెళ్ళిపోవాల్సి వచ్చిందో, మరలా నువ్వు క్రియలు దిద్దుకుని దేవుని యందు నిరీక్షణ ఉంచితే మీ కోటను మరలా ప్రవేశించుడి అంటున్నాడు. చూడండి, మీ, అది నీది. మరలా నువ్వు తిరిగి రావచ్చు. ప్రభు అవకాశం ఇస్తున్నాడు. క్రియలు దిద్దుకుంటే దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుందండి. అప్పటికే ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు తిరిగి మరలా కోటకు వచ్చేసేయచ్చు. ఇక్కడ కోట అంటే అర్థం యెరూషలేం, లేదా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొద్దకు వచ్చేసేయచ్చు. అంటే దేవుడు చేరుస్తాడు, అక్కడికి తీసుకొస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పటికీ ఈ వాక్యం వింటూ ఉండగా నీవు ఇంకా పాపము చేత బందీగా ఉన్నావా? కట్ల చేత కట్టబడి ఉన్నావా? కొన్ని వదులుకుని రాలేకపోతున్నావా? కొన్ని వీటికి వ్యసనాక్రాంతుడిగా మారిపోయావా? దేవునికి ఇష్టం లేని వాటిల్లోనే మ్రగ్గిపోతున్నావా? ప్రభు మరలా అవకాశం ఇస్తున్నాడు. నువ్వు తిరిగి రావచ్చు. మీ కోటను మరలా తిరిగి ప్రవేశించు. కానీ అలా ప్రవేశిస్తే వచ్చిన ప్రయోజనం ఏంటో తెలుసా అండి? రెండంతలుగా మీకు మేలు చేస్తానంటున్నాడు దేవుడు. రెండంతల మేలు. రెండంతలు మేలు అంటే తెలుసు, అన్ని విషయాల్లో రెట్టింపు. నీ ఘనతలో, నీ ఆరోగ్యంలో, నీ ఆదాయంలో, నీ యొక్క ఆనందంలో, అన్నింట్లో కూడా రెట్టింపు రెట్టింపు మేలు కలుగుతుంది. యేసయ్య జీవితంలో మేలు ఉంది, మేకులు కూడా ఉన్నాయి. మేకులు ఆయన దిగగొట్టించుకుని మేలు మనకు ప్రసాదించాడు. 2 అక్షరాల మధ్య కాకంత ఎక్కువ మేకులు. నీకు రెట్టింపు ఘనత దేవుడు దాచి ఉంచాడు, రెట్టింపు మేలు దాచి ఉంచాడు. యోబు విషయంలో మనకు తెలుసు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకి. సహించాడు, భరించాడు, అవమానాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. చిన్న అవిశ్వాసపు మొలకను కూడా సరిచేసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, నువ్వు బందీగా ఉన్నావంటే ఎప్పటికీ ఆ బందీగా ఉండాల్సిన పని లేదు. ఎప్పుడు దిద్దుకుంటావో, ఎప్పుడు పశ్చాత్తాప పడతావో, చెడును విడిచిపెడతావో దేవుడు అన్నాడు, కమ్ ఆన్ టు మీ, నా దగ్గరికి వచ్చేయచ్చు.
మీకు మరలా మీ యొక్క ఎగ్జిట్ మీకు అలాగే ఉంది, ఎలా వెళ్ళిపోయారో ఆ యొక్క ఎగ్జిట్ నుంచి వచ్చేయండి లోపలికి. ఎంట్రీ ఉంది మీకోసం ఆహ్వానిస్తున్నాను. రెండింతల మేలు పొందుకోవాలని నీకు ఆశ ఉందా? అసలు మేలే కరువైపోయినటువంటి మన జీవితాల్లో రెండింతల మేలు, రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నిద్దాం. నిరీక్షణతో నెమ్మది కలిగి ప్రభు చెంతకు చేరుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.